అభ్యుదయ రచయితల సంఘంకు ప్రధాన కార్యదర్శిగా కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. అలాగే మనకు రాజ్ కుమార్ గారు ఏకశిల కరవోకే క్లబ్ సంగీతమే కాకుండా వారు అవయవదానం మీద కూడా ప్రగలపాటి ప్రకాశం ఫౌండేషన్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. ప్లస్ యునైటెడ్ ఫోరం మా పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదికలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు వెంగళరెడ్డి గారు భారత్ బచావో మంచి ఒక సంస్థ, రాజ్ మహమ్మద్, వీరందరినీ మనం కలుపుకొని ముందుకు వెళ్తూ ప్రతినిధులతో ఒక మంచి కోర్ కమిటీ కావచ్చు, ఒక కార్యవర్గం కావచ్చు ఏర్పాటు చేసుకొని చాలామంది కళాకారులను ఇందులోకి మనం తీసుకొని ఒక రక్షించుకుందాం, మన కళాకారుల సంక్షేమాన్ని కూడా మనం కోరుకుందాం అనే దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ అందరి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వారితో కలిసి నడిచినటువంటి వ్యక్తిగా శంకర్రావు గారు, పురుషోత్తం గారు, బ్రహ్మచారి గారు, ఒకరిద్దరు పరిచయం కొత్తగా అయ్యారు. వీళ్ళందరిని చూస్తూ కూడా నేను నాకు నేను తీర్చిదిద్దుకున్న క్రమంలో కొంతకాలం నుంచి కూడా నా పేరు ప్రగళ్ళపాటి రాజ్ కుమార్, ప్రగళ్ళపాటి ప్రకాశం ఫౌండేషన్ అని మా ఫాదర్ పేరు మీద ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఆర్గాన్ డొనేషన్ మీద, బాడీ డొనేషన్ మీద వర్క్ చేస్తుంటాను. అదే క్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని పురుషోత్తం గారు ఇంకా కొంతమంది పర్యావరణ మిత్రులతో కలిపి కూడా ఒక ఆర్గనైజేషన్ స్థాపించడంలో నా వంతు కీలక పాత్ర నేను పోషించాను. తర్వాత కళల మీద అనేకమైన ఆసక్తి ఉంది కాబట్టి, పాటల రూపంలో కావచ్చు, వేరే కళ మీద కాబట్టి నేను మా మిత్రుడు కలిసి ఏకశిలా కరవోకే క్లబ్ అని స్థాపించి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ఇతర సంస్థలతో కలిపి నిర్వహిస్తూ ఈరోజు ఈ కళా సాంస్కృతిక ఐక్య వేదికలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేయబోతున్నందుకు, మీతో పాటు కలిసి ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ